17వ కీర్తన. దావీదు గారు ఈ కీర్తన రాసిన సందర్భం ఏంటంటే, ఆయన మీదకు సౌలు అడు తర్వాత బెన్యామీను గోత్రం వారు చంపడానికి తిరుగుతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, దావీదు గారు మరి సౌలు గారు చంపడానికి 20 సంవత్సరాలు ఆయన పారిపోతూ ఉన్నాడు. 16-17 వయసులో ఆయన రాజుగా అభిషేకించబడ్డాడు సమూయేలు చేత. ఆయన అభిషేకించబడిన తర్వాత దాదాపు 36 వయసు వచ్చే వరకు దాదాపు మరి 20 సంవత్సరాలు ఆయన తిరుగుతూ ఉన్నాడు, పారిపోతూ ఉన్నాడు, మరి సౌలు చేతిలోంచి తప్పించుకుంటూ ఉన్నాడు. అయితే మరి చాలామంది ఇరుగు పొరుగు దేశస్తులు కూడా ఆయనను చూచి మరి ఎంతో అవమానించారు, అవహేళన చేశారు. అంత మాత్రమే కాదు, మరి ఆ టైంలో సౌలు రాజు రాజ్యాన్ని కోల్పోయాడు. పేరుకి రాజుగా ఉన్నాడు కానీ దేవుని ఆత్మ అతని దగ్గర నుంచి దూరం చేయబడింది. దేవుని ఆత్మ అతని దగ్గర నుంచి వెళ్ళిపోయింది. అతను మరి గారడీ పట్టే వారి దగ్గరికి, మాంత్రికుల దగ్గరికి అక్కడికి వెళ్ళి ఏంటి నా పరిస్థితి అని అడిగే స్థితిలోకి సౌలు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ టైంలో మరి దావీదుని చంపడానికి చూశాడు. దేశ పరిస్థితి కూడా ఏం బాలేదు. ఆ టైంలో దేశం యొక్క పరిస్థితి కూడా ఏం బాలేదు. భయంకరమైన దుస్థితిలో ఇశ్రాయేలు దేశము ఆనాడు ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ స్థితిలో ఈ కీర్తన రాశాడు. ఈ కీర్తన రాసి ఏమంటున్నాడో చూడండి. ఇందులో మన ఆత్మీయ జీవితానికి సరిపడే మంచి విషయాలు ఇందులో మనం చూడవచ్చు. దావీదు కీర్తన 17వ అధ్యాయం నేను చదువుతాను, దయచేసి అందరూ కూడా శ్రద్ధ గమనించాల్సిందిగా మనం చేసుకుంటూ ఉన్నాను. యెహోవా న్యాయమును ఆలకించుము. ఇక్కడ దేన్ని ఆలకించమన్నాడు అంటే దావీదు గారు న్యాయాన్ని ఆలకించమంటున్నాడు. ఇక్కడ దావీదు చూడండి, దావీదు జీవితంలో ఆయన దేవా న్యాయము నా పక్షం ఉంది కనుక నాకు న్యాయాన్ని చెయ్యి అని అడగట్లా దావీదు గారు. దావీదు గారు ఏమంటున్నారంటే, నాకు న్యాయాన్ని జరిగించు, నువ్వు న్యాయవంతుడు గనుక నువ్వు న్యాయమును జరిగించమని అడుగుతున్నాడు. కేవలం నా పక్షమును పోరాడు. దావీదు యొక్క ఆత్మీయ జీవితం ఎటువంటిదంటే, దేవునికి హృదయానుసారుడిగా ఆయన పిలువబడ్డాడు. దేవునికి హృదయానుసారుడిగా పిలువబడ్డాడు కనుక ఆయన ఏమన్నాడంటే, నాకు న్యాయమును జరిగించు, నాకు న్యాయమును చేయి అని మాత్రం అడగట్లేదు, కానీ నన్ను పరిశీలించు, నా హృదయాన్ని పరిశీలించిన తర్వాత నీకే అర్థమవుతుంది నేను న్యాయంగా నిలబడ్డాడని చెబుతూ, నువ్వు నా పక్షం మాత్రమే కాదు, నువ్వు న్యాయాన్ని జరిగించు చాలు నాకు అంటున్నాడు. దావీదు ఏమన్నాడంటే, నువ్వు న్యాయమును జరిగించు అని కోరుతూ, యెహోవా న్యాయమును ఆలకించుము. ఏదో నా పక్షమున నువ్వు వ్యాజ్యమాడు మాత్రమే కాదు, నువ్వు న్యాయాన్ని జరిగించు. మరి చాలామంది మన జనరల్గా ఏం ప్రార్థన చేస్తామంటే, దేవా నాకు సహాయం చేయండి, నన్ను ఆదుకోండి అని అంటాం. కానీ దావీదు ఏమన్నాడంటే, మరి దేవుడు ఎప్పుడు ఆదుకుంటాడంటే న్యాయము మన పక్షమున ఉన్నప్పుడు దేవుడు ఆదుకుంటాడు. దావీదు ఏమన్నాడంటే, న్యాయాన్ని జరిగించు, నాకు అది కావాలి. ఎందుకంటే దావీదు న్యాయమును ప్రేమించిన వాడు కనుక ఏం కోరుతాడంటే, నాకు న్యాయాన్ని జరిగించు, న్యాయమును ఆలకించుము అని అంటున్నాడు. సో ఆయన ఆత్మీయ జీవితం ఎలాగుందంటే, దేవుని ముందు పరిశీలన చేసుకున్నాడు. తర్వాత వచ్చిన చూద్దాం. నా మొర అంగీకరించుము. నా మొర దేని గురించి అంటే, నా మొర దేవుని న్యాయం గురించి, నా మొర న్యాయం జరగాలని. అందుకని అంటున్నాడు, యెహోవా న్యాయం ఆలకించుము, నా మొర అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. ఆయన యొక్క పోరాటం దేని గురించి అనుకున్నారు? న్యాయం కోసం, న్యాయం జరిగించాలి. దేశంలో పరిస్థితులు బాగాలేదు. అటు తర్వాత మరి ఆయన పరిస్థితి బాగాలేదు. ఎందుకంటే సౌలు కక్ష కట్టాడు. వాస్తవానికి సౌలు దగ్గర నుంచి రాజ్యాన్ని తీసేసింది దేవుడు కానీ దావీదు కాడు. కానీ ఎవరి మీద కోప్పడ్డాడు సౌలు రాజు? దావీదుని చంపడానికి తిరుగుతూ ఉన్నాడు, దావీదుని హింసించడానికి, చంపడానికి తిరుగుతూ ఉన్నాడు. చాలాసార్లు మన మీద కూడా సాతానుడు ఈ రీతిగానే వస్తాడు. ఏమండి, రకరకాలుగా వస్తూ ఉంటాడు, ఇబ్బందులు తీసుకొస్తూ ఉంటాడు. అయితే మన ప్రార్థన ఏమై ఉండాలంటే, దేవా నా మొర ఆలకించు మాత్రమే కాదు, న్యాయాన్ని జరిగించు, సత్యాన్ని జరిగించు,
నిజాన్ని జరిగించని చెప్పి న్యాయం కొరకు ఆయన పోరాడుతూ ఉన్నాడు దావీదు. తర్వాత ఏమన్నా చూడండి, 2వ వచనంలో, నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చును గాక, నీ కనుదృష్టి న్యాయముగా చూచును. దేని చూస్తుందంట? న్యాయాన్ని చూస్తుంది, న్యాయముగా చూస్తుంది. అందుకనే దేవుడు ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు అంటే న్యాయముగా ఉండు వారి పక్షమున ఆయన ఆలకిస్తాడు. అందుకని దేవుడు అంటున్నాడు ఆయన న్యాయమును ఆలకిస్తాడు. మనం కూడా న్యాయం కొరకు ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. తర్వాత ఏముంది చూడండి, 3వ వచనంలో, రాత్రివేళ నీవు నన్ను దర్శించి. రాత్రివేళ చూడండి, రాత్రివేళ అని అనగానే ఒంటరిగా ఉండినప్పుడు, జనరల్గా మనం ఒంటరిగా ఉన్నప్పుడు అనేకమైన లోకపు ఆలోచనలు వస్తాయి. ఏం చేద్దాం, ఎక్కడికి వెళ్దాం, ఎక్కడ తిరుగుదాం, ఎవరితో కలుసుకుందాం అని చెప్పి రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ దేవుని వాక్యం ఏమంటే, దావీదు ఏమన్నాడంటే, రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించుదువే. దేవునికి ఆయన హృదయాన్ని అప్పగించుకున్నాడు. జనరల్గా చూడండి, మందిరంలో ఉన్నప్పుడు కాదు భక్తి, ఎవరు లేనప్పుడు భక్తి. ఏమండి, మందిరం లేనప్పుడు కాదు, అందరూ మనల్ని చూస్తున్నప్పుడు కాదు, ఎవరు మనల్ని చూడనప్పుడు అప్పుడు మన భక్తి. అందుకని అంటున్నాడు, రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయంను పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీవు ఏ దురాలోచనయు నాలో కనపడలా, నాలో ఏ చెడ్డ ఆలోచన, నాలో ఏ దురాలోచన, ఏ తప్పు కనపడలా. ఎప్పుడు చూసినప్పుడు అంట, దేవుడు మన హృదయాన్ని ఎప్పుడు చూశాడంట? ఎవరు లేనప్పుడు చూశాడంట, రాత్రి వేళ చూశాడంట, మనం ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు చూశాడంట. అర్థమైందండి? దేవుడు ఎప్పుడు చూస్తాడు మనల్ని? ఎప్పుడు చూసినా, దేవుడు మనల్ని ఎప్పుడు పరిశీలించినా న్యాయము మనలో కనపడాలి, నీతి మనలో కనపడాలి. కేవలం మందిరానికి వచ్చినప్పుడు కాదు, లేకపోతే మనము గుంపులో ఉన్నప్పుడు మాత్రమే కాదు, మన న్యాయము నీతి ఎప్పుడు అంటే ఎప్పుడు చూసినా కనపడాలి. దావీదు అంటున్నాడు, దేవా నన్ను పరిశీలించుకో. ఎప్పుడు పరిశీలిస్తావు నీ ఇష్టం, అది డే టైమా నైట్ టైమా మరి ఏ టైమో నాకు అనవసరం, నువ్వు ఎప్పుడు పరిశీలించినా నాలో ఏ తప్పుయూ కనపడలేదు అంటున్నాడు. తర్వాత చూడండి ఏమంటున్నాడు, 4వ వచనంలో, నోటి మాట చేత నేను అతిక్రమింపను. నేను నోటి మాట చేత, ఏమండి మరి యాకోబు గారు అంటారు, నాలుక మన జీవితాన్ని నడిపిస్తుంది. చుక్కాని ఎలాగైతే ఒక పెద్ద పడవను నడిపిస్తుందో అలానే ఇంత శరీరాన్ని చిన్న నాలుక నడిపిస్తుంది. తెలుగులో ఒక సామెత ఉంది, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని చెప్పి తెలుగులో కూడా సామెత ఉంది. అయితే బైబిల్ చెప్తుంది, దావీదు అంటున్నాడు, నోటి మాట చేత నేను అతిక్రమింపలేదు. సౌలు రాజుని చంపాలని, లేకపోతే చంపి రాజ్యాన్ని లాక్కోవాలని సమూయేలు గారు నన్ను అభిషేకించారు కాబట్టి ఇది నాదని చెప్పి ఆయన అడగలేదు. కానీ ఏమన్నాడు, నోటి మాట చేత కూడా నేను, మరి ఈరోజు కూడా మనం పరీక్షించుకోవాలి. నోటి మాట చేత మరి దోషంలో ఏమైనా మనం పలుకుతున్నామా? మనం ఏమైనా దోషంలో పలుకుతున్నామా? నోటి మాట చేత మనం ఏదన్నా మరి చెడుగా మనం మాట్లాడుతున్నామని చెప్పి కూడా మనం పరీక్షించుకోవాలి. అయితే దేవుని ముందు మనం ఎంత కరెక్ట్గా ఉండాలంటే, దేవుడు మన నాలుకను, నోటి మాటలను కూడా ఆయన చూస్తాడు. మన నోటి మాటలను ఆయన చూస్తాడు. ఏమండి, మనం ఏం పలుకుతున్నాము, మనం ఏం మాట్లాడుతున్నాము, మనం ఏం ఆలోచిస్తున్నాము, ఎవరు లేనప్పుడు ఏం ఆలోచిస్తున్నాం, ప్రతి ఒక్కటి కూడా ఆయన పరిశీలించువాడై ఉన్నాడు. దావీదు అదే అంటున్నాడు, యెహోవా ఎప్పుడు నన్ను పరిశీలిస్తాడంట? రాత్రి వేళ పరిశీలిస్తాడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు పరిశీలిస్తాడు, నువ్వు ఏం ఆలోచిస్తున్నాడో అన్నీ ఆయనకు తెలుసు. దేవుడు అంటున్నాడు, అప్పుడు ఆయన మనం పరిశీలిస్తాడంట. తర్వాత ఏమని చూడండి, మనుషుల కార్యముల విషయమైతే బలత్కారుల మార్గముల తప్పించుకున్నటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. దేంతో కాపాడుకున్నాడంట దావీదు? నోటి మాట, దేవుని వాక్యంతో కాపాడుకున్నాడు. అందుకనే దేవుని వాక్యము మన హృదయంలో నిలబడితే మనము ఏం చేయాలి, ఏం మాట్లాడకూడదు, ఎవరితో మాట్లాడకూడదు, ఏంటి విషయాలన్నీ కూడా మనకు తెలుస్తాయి. మరి చాలామంది పాపంలో ఉండడానికి గల కారణం ఏంటంటే వాక్యము వారిలో నిలబట్ల, వాక్యాన్ని చదవట్లా, వినట్లా, లేకపోతే వాక్యాన్ని ధ్యానించట్లా, ఒకవేళ చదివి విన్నా కూడా వదిలేయటము. ప్రాబ్లం ఏంటంటే వారు దేవుని వాక్కులో నిలబడలేకపోతూ ఉన్నారు. నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. దావీదుని దేం కాపాడుతుంది? దేవుని వాక్యం కాపాడుతుంది. మీకు విషయం తెలుసండి, దావీదు కీర్తనలో మనకేం కనపడుతుందంటే, శత్రువుల దగ్గర నుంచి వచ్చే శ్రమ నుంచి ఆయనకి భయం లేదు, కానీ పరిస్థితుల నుంచి వచ్చే శ్రమ నుంచి భయం లేదు, కానీ దేవుని దగ్గర నుంచి ఎక్కడ దూరం అయిపోతానేమో అని చెప్పి ఎక్కువ భయం ఉంది ఆయనకి. మీకు అర్థమైందండి? భక్తి అంటే ఏంటంటే శత్రువుల దగ్గర నుంచి మన భయం కాదు,
లేకపోతే పరిస్థితులను బట్టి నుంచి మనకి భయం కాదు, కానీ దేవుడి నుంచి ఎక్కడ దూరం అయిపోతానేమో అని భయపడ్డాడు. మరి మనకేం భయం ఉంది? ఏమండి, మనకున్న భయాలేంటి? భవిష్యత్తు గురించి భయము, రేపటి గురించి భయము, లేకపోతే నా పరిస్థితి ఏమైతే, నా పిల్లల పరిస్థితి ఏంటనే భయము. మన భయాలన్నీ కూడా దావీదు ఏమంటున్నాడంటే, నా భయాలు ఏంటో తెలుసా, నేను దేవుడి నుంచి ఎక్కడ దూరం అవుతానేమో అది అతని భయంగా ఉంది. అర్థమైందండి? అది మరి దావీదు యొక్క భయంగా మనకు కనపడుతుంది. అందుకే నన్ను ఏమన్నాడంటే, నీ నోటు మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని, నీ వాక్యం నన్ను కాపాడుతుంది. 5వ వచనం చూడండి, నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను. నీ మార్గముల యందు ఎలా స్థిరపరచుకున్నాడు? దేవుని మీద ఆధారపడి ప్రార్థన, సహవాసము, మరి మందిరంలో ఉండడం బట్టి నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకుని. మనం ఎలా స్థిరపరచుకుంటాం? దేవుని వాక్యాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి మనం స్థిరపరచుకుంటాం. లేకపోతే మనం స్థిరులుగా ఉండలేము, పడిపోతాము, జారిపోతాము. ఏమన్నా? అందుకనే కింద ఏమన్నాడు చూడండి, నా కాలు జారలేదు. దావీదు కాలు మరి కొన్ని సందర్భాల్లో జారింది. కొన్ని సందర్భాల్లో బెత్షెబా విషయంలో, ఉరాయా విషయంలో తన కాలు జారింది. ఒక బెంజమిన్ ఫ్రాంక్లిన్ అని అమెరికా అధ్యక్షుడు ఒక మాట అన్నాడండి దావీదు గురించి చెబుతూ. ఏమన్నాడంటే, చాలామంది రాజులు పాపం చేశారు, దావీదు ఒక్కడే పశ్చాత్తాపడ్డాడని రాశాడు. ఏం రాశాడు తెలుసండి? చాలామంది రాజులు పాపం చేశారు, కానీ దావీదు ఒక్కడే పశ్చాత్తాపడ్డాడని రాశాడు. ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీ కాలు జారకుండా చూసుకోవాలంటే దేవుని వాక్యంతో నిన్ను కట్టుకోవాలి. అయితే దావీదు వల్ల నువ్వు పశ్చాత్తాపడితే దేవుడు నిన్ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నిన్ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకనే మరి ఆ స్త్రీని కూడా యేసు ప్రభు వారు క్షమించడం మనం చూస్తాం. మగ్దలేని మరియాని కూడా ప్రభు క్షమించడం మనం చూస్తూ ఉన్నాం. అయితే దావీదు పాపం చేశాడు, కానీ అతనే పాప క్షమాపణ ఆయన కోరాడు. అందుకే అంటున్నాడు, నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకుని ఉన్నాను, నా కాలు జారలేదు. చూడండి ఎంత జాగ్రత్త పడ్డాడు పాపం విషయమై. పౌలు గారు తిమోతితో అంటారు, నువ్వు పాపంలో పడకుండా నీ యవనేచ్ఛల నుంచి దూరంగా పారిపో అన్నాడు. ఏమన్నాడు? దూరంగా పారిపోవాలంట. నువ్వు చూడండి, కొన్ని చోట్ల మనం ఉండకూడదు, కొన్ని చోట్ల మనం నిలబడకూడదు, కొన్ని మాటలు మనం వినకూడదు. ఏమండి, మనం సరదా కోసమే కసేపేలే అని కూర్చున్నా మా పాపం అంటుకుపోద్ది. కొన్ని అనవసరమైన మాటలు మనం వినకూడదు, కొన్ని చోట్ల మనం నిలబడకూడదు. బైబిల్ చెప్తుంది దుష్టులకి దూరంగా ఉండమని చెప్తుంది. అపహాసకులు కూర్చుండే చోట నీవు కూర్చుండకూడదు. కసేపేలే ఏమో తెలుసండి, వాళ్ళ అలవాట్లు నీకు కూడా వస్తాయి. దేవుడిని శుద్ధిగా చేయాలనుకున్నా నువ్వేం చేస్తావంటే అది అంటించుకుంటే ఆ అలవాట్లు నీకు కూడా వచ్చేస్తాయి. అందుకని బైబిల్ చెప్తుంది, నువ్వు దూరంగా పారిపో, యవనేచ్ఛలు దూరంగా పారిపో. నీకు ఏదైనా పాపం ఆలోచన వచ్చిందా? ఎక్కడికైనా దూరంగా నడుచుకుంటూ వెళ్ళిపో. నీకు ఏదైనా పాపం ఆలోచన వచ్చిందా? సహవాసంలో ఉండి ఎవరితోనైనా ఫోన్ చేసి మాట్లాడు, నాకు ఈ పాపం ఆలోచన వస్తుందని. అది చెప్పకపోయినా నువ్వు వారితో మాట్లాడితే నిన్ను బలపరుస్తారు. సహవాసంలో ఎవరికైనా ఫోన్ చేసి, లేదా సేవకులు ఎవరికైనా ఫోన్ చేసి నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పు. అప్పుడు ఆ చెడ్డ ఆలోచన పారిపోతాయి. నీ శోధన జయించలేకపోతున్నావా? సహోదరుల సహాయం తీసుకో. నాకు ఇలా ఇబ్బంది పడుతున్నాను, నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్తే వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీకు సహాయం చేస్తాడు. నీకు నువ్వు ప్రార్థన చేసుకోలేకపోతున్నావా? టెంప్టేషన్ ఎక్కువైపోయిందా? శోధన ఎక్కువైపోయిందా? శోధనని ముంచేస్తుందా? అయితే వెంటనే ఎవరికైనా ఫోన్ చేయి, లేకపోతే ఎవరైనా కలుసుకో, కానీ ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపో. ఆ ఆలోచనని బుర్రలో తీసేయి. ఆలోచన చాలా డేంజరు. ఈ ఆలోచన పోయేదాకా నువ్వు ఆలోచన కనుక పెంచి పోషించావా, ఈ ఆలోచన నిన్ను పాపంలోకి నడిపిస్తుంది. ఆలోచనని పాపంలోకి నడిపిస్తుంది. అంతేకాని దావీదు అంటున్నాడు, నా కాలు జారలేదు, నేను వెళ్ళకూడని చోటికి నేను పోలా. ఏమండి, చెడ్డ ఆలోచన వచ్చినప్పుడు దాన్ని పెంచి పోషించదు. చెడ్డ ఆలోచన వచ్చినప్పుడు వెంటనే నువ్వు ప్రార్థన చేసుకో. ఒకవేళ అంత శక్తి లేకపోతే ఎవరికైనా ఫోన్ అర్జెంట్గా చేసి నా కోసం ప్రార్థన చేయండి, నేను వింటాను అని చెప్పి ప్రార్థన చేయించుకో. దేవుడు నీకు బలాన్ని, శక్తినిచ్చి ఆ పాపంలోకి నువ్వు జారిపడకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. అర్థమైందండి? దావీదు తను కాపాడుకున్నాడు, దేవుని వాక్యంతో కాపాడుకున్న పాపంలో పడలా. ఎందుకంటే పాపం వల్ల వచ్చి జీతం మరణం. నువ్వు ఎంత చిన్న పాపం చేసినా అది ఘోరమైన పాపం దేవుని దృష్టిలో. ఒక పాపము నేను చాలా సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోతుంది. మనం చాలా సందర్భాల్లో మరి తెలియక, వాక్యము లేక, హృదయంలో వాక్యం నిలబడకపోవటం వల్ల ఆ పాపం చేసేస్తూ ఉంటాం. కానీ ఆ పాపము నిన్ను చాలా సంవత్సరాలు వెనక్కి నెట్టేస్తుంది. చాలా సంవత్సరాలు అన్ని విషయాల్లో
అన్ని విషయాలు నేను వెనక్కి నెట్టేస్తుంది. దయచేసి గమనించండి. కానీ దావీదైతే తన కాలు జారకుండా జాగ్రత్తగా చూసుకున్నాడు. నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను, దేవా నీవు నాకు ఉత్తరం ఇచ్చేదవు. చూసారా, మనం అప్పుడు ఆ టైంలో ఏం చేయాలి? కాలు జారకుండా ఏం చేయాలండి? దేవునికి మనం ఏం చేయాలి? మొరపెట్టాలి, ఆయన సహాయము కోరాలి. తెలుసండి, నువ్వు పాపంలో పడకుండా ఎవరు సహాయం కోరాలి? ఆయన సహాయం కోరాలి. నువ్వు చాలామంది శోధనలో ఉన్నప్పుడు, టెన్షన్లో ఉన్నప్పుడు దేవుని సహాయం కోరకండి, పాపము సహాయాన్ని కోరతారు. పాపంలోకి జారిపోతారు. టెన్షన్ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఎలాగైనా సరే బయటపడాలి. ఈ దుఃఖంలోంచి బయటపడాలంటే పాపంలోకి వెళ్తారు. నువ్వు దుఃఖంలోంచి బయటపడాలంటే పాపంలోకి వెళ్ళకూడదు. నువ్వు దుఃఖంలోంచి బయటపడాలంటే దుఃఖాన్ని తీసేయగలిగిన, నీ భారాన్ని తీసేయగలిగిన యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. నువ్వు అర్థమైందండి? అంతే తప్ప పాపం వైపు నువ్వు చూడకూడదు. పాపము నేను బాగు చేయలేదు, నేను ఇంకా నాశనం చేస్తుంది. పాపం వల్ల వచ్చి జీతం మరణం కదా, అది నీ ఇచ్చను లాగి ఇంకా మరణంలోకి నడిపిస్తుంది. నువ్వు పాపం వైపు ఎలా చూస్తారండి? అందుకని బైబిల్ చెప్తుంది, నేను నీకు మొరపెట్టుకుని ఉన్నాను, దేవా నీవు నాకు ఉత్తరం ఇచ్చేది. ఆయన పక్షం ఉన్నాడు, నీతో మాట్లాడతాడు, నిన్ను సరి చేస్తాడు, నిన్ను బాగు చేస్తాడని వాక్యం చెప్తుంటే మన పాపం వైపు చూడకూడదు. అర్థమైందండి? తర్వాత ఏమని చూడండి, నా చెవి యొగ్గి నా మాట ఆలకించుము. నా చెవి యొగ్గి నా మాట ఆలకించుము. నీ శరణొచ్చిన వారిని వారి మీదకు లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా. ఎవరంటండి? చూసారా, ఆయన ఏమన్నాడు? నీ శరణొచ్చిన వారిని వారి మీదకు లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేతి రక్షించువాడా. నేను ఎక్కడి నుంచి కాపాడతానంటే, నువ్వు ఆయన శరణొచ్చితే నీ మీద లేచువారి నుంచి ఆయన రక్షిస్తాడంట నిన్ను. నువ్వు దేవుని శరణొచ్చితే నీ మీదకి లేచువారిని ఆయన నిన్ను కాపాడతాడు. వాడి దగ్గర నుంచి, తన కుడి చేత నుంచి నిన్ను ఆయన రక్షిస్తాడు. ఎవరి నుంచి? నీ మీద లేచువారి నుంచి ఆయన నేను రక్షిస్తాడని చెప్తూ ఉన్నాడు. అయితే నువ్వేం చేయాలని? శరణొచ్చాలి. శోధన వచ్చినప్పుడు ఏం చేయాలండి? నువ్వు దేవుని శరణొచ్చాలి. శోధన వచ్చినప్పుడు లోకం వైపు తిరగకూడదు, లోకం వైపు చూడకూడదు. ఏం చేస్తే నాకు తాత్కాలికమైన రిలీఫ్ వస్తుందని చెప్పి లోకం వైపు తిరగకూడదు. ఏమండి? శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు ఎవరి వైపు తిరగాలి? ప్రభు వైపు తిరగాలి. వాక్యం చేత నిన్ను నువ్వు సరి చేసుకోవాలి, వాక్యం చేత నిన్ను నువ్వు బాగు చేసుకోవాలి. అందుకని అన్నాడు, నీ కృపాతిశయములను చూపుము, ఒకడు తన కనుపాపను కాపాడినట్లు నన్ను కాపాడుము. ఏమండి? దావీదు ఏమన్నాడు చూడండి, నీ కనుపాప, జనరల్గా బాడీలో ఏ భాగానికి కూడా కవర్ ఉండదు, కేవలం కనుపాపలకే, యాపిల్ ఆఫ్ యువర్ ఐ అంటారు చూడండి. కనుపాపలకి మాత్రమే ఈ యొక్క కాపుదల ఉంటుంది. దేవుడు ఆయన బిడ్డలు ఎలా కాపాడుతున్నాడంటే, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. ఏమండి? ప్రొటెక్షన్ దేనికి లేదు, ప్రొటెక్షను దేనికి లేదు. ప్రొటెక్షను కేవలము ఈ కన్నులకే ప్రొటెక్షను, అందుకనే వాటికే ఉన్నాయి ప్రొటెక్షన్. మరి దేనికి నువ్వు ప్రొటెక్షన్ లేదు. అందుకని అంటున్నాడు, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడము, నా శోధన నుంచి కాపాడము, నా చెడ్డ తలంపుల నుంచి కాపాడము, నా ఆలోచన నుంచి కాపాడము. ఇంకో మాటలో చెప్పాలంటే, నా నుండి నన్నే కాపాడము. బైబిల్ చెప్తుంది, హృదయము ఘోరమైన వ్యాధి కలిగినది, అది మోసకరమైనది అంట హృదయం. అందుకనే మన హృదయం చెప్పిన మాట వినకూడదు, బైబిల్ వాక్యం చెప్పిన మాట వినాలి. చాలామంది ఏమనుకుంటారంటే, నాకు నచ్చినట్టుగా నేను చేస్తానండి, నాకు తోచినట్టుగా నేను చేస్తానండి. నో, బైబిలు నీ నడతను నేర్పుతుంది కనుక వాక్యానుసారంగా మీరు నడవాలి. అందుకని బైబిల్ చెప్తుంది. తర్వాత ఏమని చూడండి, నన్ను లయపరచుకోరు దుష్టులను పోగొట్టి కాపాడుము, నన్ను చుట్టుకొని నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండాను నీ రెక్కల నీడ క్రింద నన్ను ఎక్కడ దాగము అంట. ఏమండి? మరి చూడండి, కోడి పిల్లలకు ఎక్కడ కాపుదల? కోడి పిల్లలకి ఎక్కడ కాపుదల అంటే తల్లి దగ్గరే కాపుదల. ఏమండి? ఎక్కడ కాపుదల? తల్లి దగ్గరే కాపుదల. ఒకసారి ఒక చిన్న పిల్లవాడు, వయసు 3-4 వయసు పిల్లవాడు తప్పిపోయాడు అంటండి. తప్పిపోతే ఆ పిల్లవాడిని ఒక అతను ఎత్తుకొని ఇంటికి తెచ్చి ఏడుస్తున్నాడని చెప్పి చాక్లెట్ ఇచ్చాడంట, ఐస్ క్రీమ్ ఇచ్చాడంట, అడిగిన బొమ్మలు టాయ్స్ ఇచ్చాడంట. ఎంత ఇచ్చినా ఏడు పాపట్లేదంట. పోనీ కాసేపు ఆపుతున్నాడు, చాక్లెట్ తినేటప్పుడు, ఐస్ క్రీమ్ తినేటప్పుడు కాసేపు ఆపుతున్నాడంట. కాసేపు ఆపి మరలా మొదలు పెట్టేస్తున్నాడంట ఏడుపు.
మరలా ఏడుస్తున్నాడంట, మరలా ఏడుస్తున్నాడంట, రాత్రంతా ఏడ్చాడు. ఏడవగా ఉదయం పూట ఎవరో తలుపు కొట్టారంట. ఉదయం పూట ఎవరో తలుపు తీయగానే ఆ బాబు పక్కనే ఉన్నాడు. అలా తల్లిదండ్రులు వచ్చారంట ఇంట్లోకి. తల్లిదండ్రులు వచ్చి, మీ దగ్గర మా బాబు ఉన్నాడని విన్నాము అని వచ్చేసరికి వెంటనే ఏడుస్తున్న పిల్లవాడు వెంటనే ఏడుపు ఆపేశాడంట. వెంటనే ఏడుపు, అంతే కదా పిల్లలు ఏం చేస్తారు, వెంటనే తల్లిదండ్రులను చూడగానే వెంటనే ఏడుపు ఆపేశారంట. దానికి కారణం ఏంటో తెలుసండి, మనకి కాపుదల, మనకి సంరక్షణ ఎక్కడ ఉంటుంది, దేవుని దగ్గరే ఉంటుంది. అది మనకు తెలియక లోకంలో తిరుగుతూ ఉన్నాం. అందుకని బైబిల్ చెప్తుంది, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము అంటున్నాడు. మరి మీ కాపుదలు ఎక్కడికి వెళ్ళి మీ కంఫర్ట్ని వెతుక్కుంటున్నారు, ఎక్కడికి వెళ్ళి మీరు శరణ చూచుతున్నారు, ఎక్కడ దొరుకుతుంది? బైబిల్ చెప్తుంది, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. 10వ వచనం చూడండి, శత్రువులు ఎలా ఉంటారు? 10వ వచనం చూడండి, వారు తమ హృదయములను కఠినపరుచుకొని ఉన్నారు, వారు నోరు గర్వము మాట్లాడును. శత్రువులు ఎలా ఉంటారంట? వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు, వారు నోరు గర్వముగా మాట్లాడును. చూశారండి, వారు తమ నోరు ఎలా మాట్లాడతారంటే గర్వంగా మాట్లాడతారు శత్రువులు. వారు తమ హృదయములను కఠినపరుచుకున్నారు. వీళ్ళు ఎవరో తెలుసండి, యూదులే, ఇశ్రాయేలు దేశంలో ఉన్న యూదులే వీరు. కానీ రాజుకు వ్యతిరేకమైపోయారు, దేవునికి కూడా వ్యతిరేకమైపోయారు. వారు వ్యతిరేకమైపోయి వారి మాటలు ఎలా ఉన్నాయంటే 11వ వచనం చూడండి, మా అడుగు జాడలను గుర్తుపట్టి వారు ఇప్పుడు మమ్ము చుట్టుకొని ఉన్నారు, మమ్మను నేలను కూల్చుటకు గురి చూచుచున్నారు. దావీదు పరిస్థితి అండి. వారు చీల్చుటకు అతురుపడు సింహం వలె చాటిన స్థలములో పొంచి కొదమ సింహము వలెను ఉన్నారు. ఎవరంట? ఈ పేరుకి ఇశ్రాయేలులే, కానీ వారు ఎలా తయారైపోయారంటే దేవుని భయం లేకుండా తయారైపోయారు. వారు దేవుని భయం లేకుండా తయారైపోయి లోకానుసారంగా వారు జీవిస్తూ ఉన్నారు. లోకానుసారంగా వారు జీవిస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ మరి దేవుని భయం లేకుండా వారు జీవిస్తూ ఉన్నారు ఇశ్రాయేలుల నాడున. అందుకని 13 వచ్చిన దావీదు ఏమన్నా చూడండి, యెహోవాలేమో వారిని ఎదుర్కొని వారిని పడగొట్టుము అంటున్నాడు. ఇంకోటి గమనించారు, ఇక్కడ నేను వారిని పడగొడతాను అనట్లేదు, నువ్వే నాకు నీ ద్వారా వచ్చే విజయమే నాకు కావాలి. వాస్తవానికి దావీదుకి చాలా సందర్భాల్లో అవకాశం వచ్చింది సౌలుని చంపడానికి. 2 సందర్భాల్లో మరి ఆయన వస్త్రపు కొంగుని ఒక చిన్న ముక్క కట్ చేసి మెసేజ్ పంపుతాడు, ఇదిగో నువ్వు నా కత్తి కింద ఉన్నావు, నేను నిన్ను ఈజీగా చంపేయగలను, అయినా కూడా నేను చంపలేదు, నాకు అవకాశం ఉండి కూడా. ఎందుకు అంటే పగ తీర్చుకున్నట నా వంతు కాదు, యుద్ధము యెహోవాదే, ఆయనే. అందుకని అంటున్నాడు, నువ్వే నాకు న్యాయము తీర్చు అంటున్నాడు. ఏమన్నాడు తెలుసండి, యెహోవాలేమో వారిని ఎదుర్కొని వారిని పడగొట్టుము, నేను చేయని ఆ పని, నాకు సహాయము, నాకు విజయము నీ ద్వారా రావాలి. ఎవరి ద్వారా? నీ ద్వారా రావాలని కోరుతున్నాడు. నాకు విజయం నీ దగ్గర నుంచి రావాలి. అందుకని ఏమన్నాడంటే, మనకి విజయం ఎక్కడి నుంచి రావాలండి? మన పోరాటం దేవుడే సహాయం చేస్తాడు, మన పక్షంలో దేవుడే సహాయం చేస్తాడు. అందుకే అంటున్నాడు, యెహోవా లెమ్ము, దుష్టుని చేతుల నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము. లోకస్తుల గురించి ఎలా ఉంటుందో తెలుసండి, ఈ 14వ వచనం చూడు, అద్భుతంగా రాశాడు. ఈ 14వ వచనంలో లోకుల చేతిలో నుండి, ఎవరంటే వాళ్ళు లోకుల చేతుల నుండి. ఈ లోకుల పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసండి. జనరల్గా చాలామంది విశ్వాసులు అనుకుంటారు, అరే నేను ఇంత భక్తి చేస్తున్నాను, నేను ఇంత దేవుని కొరకు నిలబడుతున్నాను, అన్యులేమో నా బంధువులు, నా స్నేహితులు, తెలిసిన వారు అన్యులు వాళ్ళే బాగున్నారు, నేను ఎంత భక్తి చేస్తుంటేనేమో నేనేమో ఇలాగున్నాను, ఇంత నేను దేవుడికి చేస్తుంటే నేను ఇలాగున్నాను, వాళ్ళేమో ఏ భక్తి చేయకుండా లోకంలో ఇష్టానుసారంగా బతుకుంటే వాళ్ళే బాగున్నారు. ఎంతమందికి వచ్చింది ఆలోచన? ఇప్పుడు ఈ 14వ వచనం మీకు లోకుల చేతిలో నుండి, అమ్మా వింటున్నారా? లోకుల చేతిలో నుండి అనగా ఈ జీవిత కాలంలోనే, ఏంటంటే ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకులు. ఎక్కడ పొందారంట వాళ్ళ పాలు? వాక్యం చూస్తున్నారా? లోకులు తమ పాలు ఎక్కడ పొందారండి?
మరలా చదవండి. లోకుల చేతిలో నుండి. ఎవరంట లోకులు? ఈ జీవిత కాలంలోనే. నే అని ఒత్తుందా? నాకి ఒత్తిచ్చాడండి. ఈ జీవిత కాలంలోనే, ఈ జీవిత కాలంలో మాత్రమే. లోకులకి పాలు ఎక్కడితో ఎండ్ అయిపోద్ది వాళ్ళకి మొత్తం ఎక్కడ? ఈ లోకంలోనే. కానీ మీకు అలా కాదు కదా, కానీ విశ్వాసులు కాదు కదా, అసలు మనకి ఇక్కడే కాదు. మనకి ఏమన్నా చూడండి మళ్ళా, లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందేశారు. అయిపోయింది వాళ్ళకి, ఎక్కడ ఇంకేం లేదక. ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్త బలము చేత నన్ను. అది లోకులు మొత్తం ఎక్కడ పొందేస్తున్నారు? లోకులు తమ వాటా అంతా ఎక్కడ పొందుతున్నారు? ఈ జీవిత కాలంలోనే, ఇక్కడ ఉండగానే ఈ భూమి మీదే తమ మొత్తం వారు పొందేస్తున్నారు. ఇంకా తర్వాత ఏమి లేదక. ఇంకో విషయం తెలుసా? తర్వాత వాళ్ళకి ఏమీ లేదు కనుక దేవుడు అన్నీ ఇప్పుడు ఇచ్చేస్తాడు ఈ 70 సంవత్సరాలకి. కానీ మనకు నిత్యత్వం ఉంది. మనకేమో నిత్యత్వం ఉంది, వాళ్ళకి మొత్తం ఇంకెక్కడే. ఇంకక్కడ లేదు కాబట్టి ఎక్కువ ఇచ్చేస్తాడు ఇక్కడ దేవుడు. ఇచ్చేది కూడా ఎలా ఇస్తాడో తెలుసండి? తర్వాత వచ్చిన చదవండి. ఇక్కడ చూడండి, నీవు నీ దానములతో. ఎలా ఇస్తాడండి దేవుడు? వాళ్ళకి ఈ లోకంలోనే ఏం చేస్తున్నాడు దేవుడు? దానం చేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు? స్పర్జన్ అనే ఒక భక్తుడు ఏమన్నాడంటే, ఒక కఠినాత్ముడు మాంసం తినేసి అందులో ఉన్న బోన్లను, కఠినాత్ముడు అయినా సరే తన తినగా మిగిలిన బోన్లు ఏం చేస్తాడంటే దారిని పోయి కుక్కలు విసురుతాడంట. ఎవరో? కఠినాత్ముడు సహితము దారిని పోయే కుక్కలకే కానీ లేకపోతే తినే వాటికి పానాన్ని ఇసిరేస్తాడు. ఎవరు? కఠినాత్ముడు సహితం. అలాంటిది మరి ప్రేమ కలిగిన దయ కలిగిన దేవుడు ఈ లోకులకి ఇవ్వడా? అందుకని ఇక్కడ ఏం రాయబడి ఉందంటే ఆ మాట, నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు, వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు, తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. ఆస్తులు ఇచ్చుకుంటారు వాళ్ళు పిల్లలకి. కోట్ల ఆస్తి, 1000 కోట్లు, 2000 కోట్లు, 5000 కోట్లు, 10,000 కోట్లు, కోట్ల ఆస్తి ఇచ్చుకుంటున్నారండి. ఇచ్చుకుంటారా లోకంలో? మన అమ్మాని పెళ్ళి అంట ఎన్ని కోట్లు? 700 కోట్లు, 15 కోట్లు, లెక్క కూడా తెలియదు నాకు. దాదాపు అన్ని 100 కోట్లతో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. మనం అని చూసినప్పుడు మనం ఎంత భక్తి చేస్తున్నాం, వాళ్ళ పరిస్థితి బైబిల్ చెప్తుంది. దేవుడు అంట ఈ లోకంలోనే వారు పొందేశారు కనుక వారికి దానం చేసి ఇచ్చేసాడంట. ఎలా ఇచ్చి? ప్రేమతో ఎలా ఇచ్చాడు? అందుకే వచ్చిన అదే ఉంది, నీవు నీ దానములతో వారు కడుపు నింపుచున్నావు, తమ ఆస్తిని వారి పిల్లలకు విడిచిపెట్టుదురు. అమ్మ అర్థమైందా ఈ 2 వచనాలు? మనమేమో ఇంత భక్తి చేస్తున్నాం, దేవుని కొరకు ఇలా చేస్తున్నాం, కానీ ఏమి చేయనోలేమో బిల్డింగ్లు కట్టేసుకుని అవి కొనేసుకుని ఇవన్నీ చేసేసుకుంటున్నారు. మరి ఏంటి లెక్క? ఆ లెక్క ఏంటంటే ఈ జీవిత కాలంలోనే వాళ్ళు పాలు పొందేసరిక వాళ్ళకి ఇక లేదు కనుక ఇంకెక్కడే కాబట్టి ఇక మొత్తం అన్నీ దేవుడు వాళ్ళకి ఇచ్చేసాడు. వాళ్ళకి ఏం కావాలో అన్నీ వాళ్ళకి ఇచ్చేసాడు. మరి ఎలా ఇచ్చాడు? మనకేమో ప్రేమతో ఆయన కుమారుని ఇస్తే వాళ్ళకి దానం చేశాడు అంట. ఏం చేశాడు? అందుకనే వారు కుమారులకి ఆస్తిని పంచుకుంటున్నారు. వాళ్ళకి దానం చేశాడు. ఇందులో ఇంకొక విషయం ఉంది. నేనేమో ఇంత భక్తి చేస్తున్నాను దేవుని కొరకు. వాస్తవానికి నువ్వు చేస్తే ఏమీ లేదు అక్కడ. అందులో మీరు చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు. ఎందుకంటే దేవుడిచ్చిన కృపను బట్టే కూడా, అది కూడా మరలా అర్థమైందండి. స్వంచేతగా ఏమున్నాడు చూడండి, 15వ వచనంలో ఇది మన మాట అయి ఉండాలి. ఏమండి? దావీదు మాటే మన మాట అయి ఉండాలి. 15వ వచనంలో ఏమన్నాడు చూడండి, నేనైతే ఏమన్నాడు? ఇప్పుడు లోకులు దేని కొరకు ఎదురు చూస్తున్నారంట? తమ ఆస్తిని పిల్లలకి విడిచిపెట్టడానికి,
వారు కుమారులు కలిగి తృప్తి నొందుతున్నారు. అంత మాత్రమే కాదు, దానములతో వారి కడుపు నింపుచున్నావు. అది వారి ఆశ. కానీ నేనైతే ఏమన్నాడు చూడండి, నీతి గలవాడనై నీ ముఖ దర్శనమును ఇది తన ఆస్తిగా పరిగణిస్తున్నాడు. దావీదు ఆస్తి ఏంటి ఇంతకీ? దావీదు దేనిని ఆస్తిగా పరిగణిస్తున్నాడు? దావీదు దేనిని ఆస్తిగా పరిగణిస్తున్నాడో తెలుసా? మనం ఎప్పుడు ఎవరు లోకస్తుల్లాగా వాటిని ఆశపడకూడదు. వాటిని ఆశపడకూడదు. ఎందుకంటే దేవుడు వారికి దానం చేస్తూ ఉన్నాడు. వారికి ఏం చేస్తాడండి? దానం చేస్తూ ఉన్నాడు. 15 వచనం అంటున్నాడు, నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనమును చేసేదను. నేను మేల్కొన్నప్పుడు అంటే చనిపోయి తిరిగి లేచిన తర్వాత నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. ఇదేంట తన ఆశ. తన ఆశ ఏంటో తెలుసండి? తన ఆశ ఇదే, నీ ముఖ దర్శనమును చేసుకుంటాను నేను. ఇది దావీదు యొక్క ఆశ. సో లోకల్ పరిస్థితి ఏంటి? వారు మొత్తం అంతా ఇంకెక్కడే పొందేశారు. వారికి ఇక ఏమీ లేదు కనుక దేవుడు వారికి ఇక్కడే మొత్తం అంతా దానం చేసేసాడు. ఇక్కడే దానం చేసాడు వారికి మొత్తం అంతా కూడా. కానీ మనకైతే అట్లా కాదు. ఇప్పుడు ఈ ప్రశ్న అర్థమైందండి? నేను ప్రశ్న అడిగాను, అరే దేవుని కొరకు ఇంత చేస్తున్నాను, ఆయన కొరకు నేను ఇంత నిలబడుతున్నాను, అయినా కూడా లోకులను చూస్తే వాళ్ళే బాగున్నారు, నేనేమో ఇలా కొన్నాను, నా పరిస్థితి ఏంటి? లోకులకి దేవుడు లోకాన్ని ఇచ్చాడు, ఆత్మీయులకి దేవుడు క్రీస్తునిచ్చాడు. ఇంకా అర్థమైందండి? లోకులకి దేవుడు ఏమిచ్చాడు? లోకాన్ని, దాని ఆశలను దేవుడు ఇచ్చేసాడు. కానీ ఆత్మీయులకు మాత్రం దేవుడు ఏమిచ్చాడు తెలుసా? క్రీస్తును ఇచ్చాడు. అది మనకిచ్చింది దేవుడు దాన్ని మనకిచ్చాడు. లోకస్తులకేమో లోకాన్ని ఇచ్చాడు. మరి లోకస్తులకి లోకం ఎంతసేపు ఉంటుంది? చచ్చేదాకా ఉంటుంది, అంతే. అక్కడ వరకు దేవుడు వాళ్ళకి ఇచ్చేసాడు. మన నిత్యత్వం చూడలేకపోతున్నాం. మన నిత్యత్వాన్ని చూడలేకపోతాం. అది ప్రాబ్లం. మన సమస్య ఏంటంటే దేవుడు మన కొరకు దాచుంచి చూడలేకపోతున్నాం. రండి, నేను మీ కొరకు ఎంతో ఉంచానని దేవుడు చెప్తుంటే అవి వద్దు, కానీ ఈ ఇచ్చే, అవి వద్దులే, ఈ ఇచ్చే సరిపోతున్నా. అరే నీకు బంగారం, వీధులు, ప్రభు, ఆయనతో పాటు సహవాసం ఇవన్నీ ఉన్నతమైంది. ఇప్పుడు చూసే లోకమే, పడిపోయిన ప్రపంచమే, పడిపోయిన లోకమే, సాతానుడి లోకమే. ఇంతలా నువ్వు దానికి ఆశపడుతుంటే దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన లోకం ఇంకెంత బాగుంటుంది. పైపెచ్చు అది నిత్యత్వం. ఇది 70 ఏళ్ళే. దీన్ని చూసి అవి వద్దు, కానీ ఇచ్చేయి. చూసారా ఎంత అమాయకత్వం? పోనీ ఎల్లకాలం ఉంటామా? కాదే. దేవుడు గ్యారెంటీ ఉందా? లేదే. మరి ఆయన ఇచ్చే అవి చూడకన్నా, వాటి వైపు చూడకన్నా ఈ ఇచ్చే, ఈ సరిపోతా, నాకు ఈ ఇత్తే చాలే. ఇత్తేవా ఇవ్వ, నాకు వద్దు, నాకు ఈ ఇత్తే సరిపోతుంది, అవి ఇచ్చిన ఇవ్వమని పర్లేదు నాకు. ఏమండి? కానీ దావీదు ఏమన్నా తెలుసా? దావీదు గారు ఏమంటున్నారు? నేను వెతికేది ఇది అంటున్నాడు. రాజుగా జనరల్గా ఏమడగాలి? నాకు రాజ్యాల మీద విజయాన్ని దయచేయి, నాకు శత్రువు లేకుండా దయచేయి, నేను అడిగిన ఇచ్చే. ఏమండి? జనరల్గా ఏమడగాలి? వీటిని అడగాలి. కానీ దావీదు గారు అవి అడగల. అని ఏమడిగాడు తెలుసండి? నాకు నీ ముఖదర్శనం కావాలి. నేను మేల్కొన్నప్పుడు, నేను చనిపోయిన తిరిగి లేచిన తర్వాత నీ ముఖదర్శనాన్ని చూస్తాను. 1 యోహాను 2వ అధ్యాయం 3వ వచనం చదువుతారు ఒకసారి. 1 యోహాను 3వ అధ్యాయం 2వ వచనం చూస్తారు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన మనం చూతుము. ఇక్కడ కూడా అదే ఉంది. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప్య దర్శనముతో నా ఆశను తీర్చుకుంటాను అన్నాడు. అమ్మా, లోకులకి దేవుడు ఏమిచ్చాడు? లోకస్తులకి దేవుడు లోకాన్ని ఇచ్చాడు. విశ్వాసులకు దేవుడు ఏమిచ్చాడు? క్రీస్తునిచ్చాడు. నేను రెండిట్లో ఏది గొప్పదని మిమ్మల్ని అడిగాను అనుకోండి, రెండో ప్రశ్న ఆటోమేటిక్గా క్రీస్తు అని అంటారు మీరు. ఆ ప్రశ్న అడిగారు, రెండింటిలో మీకు ఏది గొప్ప? అబ్బాయి ఇక్కడ ఇదేనండి. కానీ బ్రతుకంతా, జీవితం అంతా, ఆలోచన అంతా ఎలా ఉంటుందంటే ఈ ఏటి ఎప్పుడు వస్తాయి, నాకు మాట ఏమో ఎలాగానో, పనులన్నీ ఏమో ఎలాగో ఉంటాయి. సో దేవుడు లోకస్తులకు ఎందుకు ఇచ్చాడంటే ఇంకా మొత్తం వాళ్ళకి ఇక్కడే కనుక దానం చేశాడు. ఏం చేశాడు? దానం చేసేసాడు. కానీ మనకు మాత్రం
ప్రేమించి ఆయన కుమారుడు ఇచ్చాడు. ఎంత వ్యత్యాసం చూసారా? అందుకని బైబిల్ ప్రభువారు మాట్లాడుతూ మాట చెప్పారు, చెవు కలిగిన వాడు వినుగాక అనే మాట చెప్పాడు. అందరికి అర్థమయ్యి, అందరికి అర్థం అవి. లోకంలో ఉన్నవారికి అర్థం కాదు. లోకంలో వారికి చెప్పిన నాకు మాత్రం నాకు ఇల్లే కావాలండి, లేకపోతే నా డబ్బులే కావాలండి, నాకు ఉద్యోగమే కావాలండి, నాకు మాత్రం ఇదే నాకు దేవుడు అవసరం లేదండి. ఆయన తర్వాత చూసుకుందాం. నాకు నా పొలం వచ్చేస్తాయి, నాకు నా డబ్బులు వచ్చేస్తాయి, ఇది వచ్చేసాక అప్పుడు నేను బాప్తిసం తీసుకుంటాను. చాలామంది ఇలాగే షరతులు పెడతా ఉంటారు. నా ఇది ఒక్కటి అయిపోతే నేను తీసేసుకుంటానండి. ఏం తీసేసుకుంటావు? ఇది ఒక్కటి దేవుడు చేసి పెడితే నేను మొత్తం వచ్చేస్తానండి. దేవుడికి షరతులు పెట్టి వచ్చాడు అవసరం లేదు. ఆనాడు పేతురు యేసు ప్రభు శిష్యుని ఎలా పిలిచాడు తెలుసా? నన్ను వెంబడించాను మొత్తం. పేతురుని ఏమన్నా తెలుసా? నా వెనకాలరా, ఇప్పటిదాకా నువ్వు చేపలను పట్టావు, మనుషులు పట్టే జాలలుగా నేను చేస్తాను. దేవుని దగ్గర షరతులు పెట్టకూడదు మనం ఎప్పుడు కూడా. దేవుడు ఇది నువ్వు చేస్తే ఇది నేను చేస్తాను. అది మనం ఎలా నేర్చుకున్నామంటే, మనుషుల చేత చేయబడిన దేవుళ్ళు దేవతల విగ్రహాల దగ్గరికి వెళ్ళి ఇవి నేర్చుకున్నాం. ఇది చేస్తే నేను వస్తాను, నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు 100 కొబ్బరికాయలు కొడతాను, నీకు 10,116 చదివించుకుంటాను. ఇది నువ్వు చేస్తే దేవుడు నీ 10,116కి ఇది చేసేసి నీ 10,116 తీసుకుంటాడా? లేకపోతే నువ్వు కొట్టే 100 కొబ్బరికాయలు తీసుకుంటాడా? నువ్వు ఇప్పుడు ఎందుకు బతుకున్నావు తెలుసా? ఆయన నీకు ఆయుష్ ఇవ్వడం బట్టి బతుకున్నావు. దానికి ఏం కడతావు? విలువ కట్టు. దానికి ఏం విలువ కడతావు? కట్టు. చెప్పు, ఎన్ని కొబ్బరికాయలు కొడతావు చెప్పు. ఇదంతా అమాయకత్వపు మూఢనమ్మక విధానం. సజీవమైన దేవుని సత్యం బైబిల్లోనే మనకు దొరుకుద్ది. బైబిల్ వాక్యంలోనే మనకి అర్థమవుతుంది కూడా, దొరుకుద్ది కూడా. సో ఇప్పుడు చూడండి, సో దావీదు గారు అంటున్న మాటలు ఏంటంటే, మరి లోకస్తులకి దేవుడు లోకాన్ని ఇచ్చాడు, నాకు మాత్రం అందుకే న్యాయం కొరకు కూర్చున్నాడు. ఆయన దేని కొరకు కూర్చున్నాడు? న్యాయాన్ని కోరాడు. న్యాయమును కోరిన వ్యక్తిగా ఆయన మనకు కనిపిస్తూ ఉన్నాడు. మనము కూడా మరి దావీదు గారి వల్లే న్యాయాన్ని కోరుతూ దేన్ని ప్రేమించాలి? దేవుని యొక్క సన్నిధిని, ఆయన ముఖ దర్శనం కొరకు మనం ఎదురు చూసే వ్యక్తులుగా మనం ఉండాలి. ఆ రీతిగా మనం జీవిద్దాం. దేవుడి వాక్యమును దీవించును గాక.